హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి వేడి వేడిగా పెసర పునుగులు దాని కాంబినేషన్ వచ్చి అల్లం పచ్చడి ఎలా ప్రిపేర్ చేసామో ఫుల్ వీడియోలో తెలుసుకుందాం రండి. ముందుగా పెసర పునుగుల కోసం పెసరపప్పు నానబెట్టుకోవాలి. నానబెట్టేటప్పుడు ముందు ఒకసారి బాగా శుభ్రంగా కడిగి నానబెట్టుకుంటే చాలా బాగుంటుంది. మా నాన్న చూడండి ఎంతసేపు కడుగుతున్నాడు. ఎంత బాగా కడిగితే అంత మంచిది. కడిగి వాటర్ పారబోసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసాడు. అలా వాటర్ పోసుకొని నానిన తర్వాత 2 గంటలు నానబెట్టాలి. తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి పప్పు అంతా మిక్సీ జార్లో తీసుకొని మరీ మెత్తగా కాకుండా మరీ గరుగ్గా కాకుండా ఒక మాదిరిగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టిన పేస్ట్ అంతా తీసుకొని ఆ గిన్నెలో వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. అందులో కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి. అన్నీ కలిసేటట్టు పైనుంచి కింద బాగా కలపాలి. ఇప్పుడు ఒక కళాయిలోకి పునుగులు వేయడానికి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. అది బాగా వేడెక్కాలి. బాగా కాగాక చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి. మనకు నచ్చిన సైజులో వేసుకోవచ్చు. మా నాన్న కూడా కొంచెం పెద్దగా వేశాడు. బాగా ఎర్రగా వేగే వరకు ఉంచుకోవాలి. ఎర్రగా వేగాయో ఇప్పుడు దీన్ని ప్లేట్లో తీసుకుంటే పెసర పునుగులు రెడీ. పెసర పునుగుల కాంబినేషన్గా అల్లం పచ్చడి చేశాడు. దానికోసం ముందు అల్లం ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిరకాయని తీసుకోవాలి. కళాయిలో ఆయిల్ వేసి అల్లం ముక్కలు వేసి అది వేగాక పచ్చిమిరకాయ కూడా వేసి బాగా మగ్గనివ్వాలి. 2 అల్లం పచ్చిమిరపకాయ బాగా మగ్గనించాక చల్లారాలి. చల్లారాక మిక్సీ జార్లోకి చిన్న మిక్సీ గిన్నెలోకి తీసుకోండి. అందులో కొంచెం నానబెట్టిన చింతపండు ముందుగా కొంచెం నానబెట్టుకోవాలి. దానికి సరిపడా నానబెట్టిన చింతపండు వేసి అది చల్లారాక ఆ వాటర్ కొంచెం పోసి అందులో కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. అది ఆరేలోపు తాలింపు పెట్టుకోవాలి. అందుకోసం కళాయిలో ఆయిల్ తీసుకొని జీలకర్ర, అందులోనే కొంచెం ఆవాలు, తాలింపు దినుసులు, కొంచెం దాన్ని ఏమంటారు వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ ఇవన్నీ కలిపి కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. మా దగ్గర లేదు అందుకే వేయలేదండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అల్లం పచ్చడిలోకి కొంచెం బెల్లం తురిమేసుకోవాలి. అది మిక్సీ పట్టడం అయిపోయింది. అందులోకి తురిమిన బెల్లం వేసి బాగా మళ్ళీ ఇంకోసారి పేస్ట్ చేసుకొని ఇందాక మనం వేసుకున్న తాలింపు తీసుకొని పచ్చడిలో వేసి కలుపుకోవడమే. అంతే, అల్లం పచ్చడి రెడీ అయిపోతుంది. సో ఫైనల్గా పునుగులు పచ్చడి 2 చాలా బాగా కుదిరాయండి. చూసాడా మా నాన్న బాగున్నాయని ఎలా చెప్తున్నాడో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.